పక్క రాష్ట్ర సీఎంకి ఏపీ ప్రభుత్వం అమ్ముడుపోయిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ విమర్శించారు. నెల్లూరు జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం వైసీపీ నేతలు చేపట్టిన చెలో సోమశీల కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాడిన నాయకుడు జగన్ అయితే ఏపీ రైతాంగాన్ని తెలంగాణకు కుదువపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాకాని అన్నారు. నెల్లూరు జిల్లాలో కోవిడ్ కష్టకాలంలోనే 2 కీలక ప్రాజెక్టులకు పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సీజన్లు గడిచినా సోమశిల జలాశయ ఆఫ్రాన్ పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందని కాకాని గోవర్ధన్ స్పష్టం చేశారు. స్థాయి అవగాహన లేదు. కారణం ఏమిటంటే పేరు రాయలసీమ కదా, రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురానికి సంబంధించింది కదా. మన జిల్లాకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి అనుమానాలు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏ జిల్లా కూడా పొందనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా రైతాంగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే అంజయ్య గారి హయాంలోనే కట్టారు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి నాంది పలికిన తర్వాత రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చిన తర్వాత మనం 11,000-10,500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు తీసుకురాగలిగాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా. దాంట్లో ఒకటి తెలుగంగకి, ఒకటేమో రైట్ బ్రాంచ్ కెనాల్ కి, శ్రీశైలం మెయిన్ రైట్ కెనాల్ కాల్ నుంచి వచ్చేటువంటి రైట్ బ్రాంచ్ కెనాల్ పోతే మధ్యలో ఎస్కేప్ వెంట్ పెట్టారు. నేరుగా నీళ్లు నిపుల వాగులో పడి నిపుల వాగులో నుంచి నేరుగా సోమశిలకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన తర్వాత దానితో పాటు 4 వెంట్లు పెట్టి, ఒకటి తెలుగంగకి, ఒకటేమో ఆలేరు నగరికి సంబంధించి, మరొకటేమో ఈరోజు మనం అనుకున్నట్టుగా రైట్ మెన్ కెనాల్కి వచ్చి రైట్ బ్రాంచ్ కెనాల్ కి 3 పెట్టాడు. దానితో పాటు ఎస్కేప్ వెంట 4ది కూడా పెంచి గతంలో 3,000